నమస్కారం అండి, నా పేరు విన్సెంట్ సెల్వరాజ్, అర్బన్ లాండ్రీ హబ్ కంపెనీ ఓనర్ మాట్లాడుతున్నానండి. బేసిక్గా లాస్ట్ టైం మనం వీడియో తీసింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి క్లయింట్స్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి. నేను మళ్ళీ ఒకసారి మీకు మిషనరీ గురించి ఐ విల్ వాక్ యూ త్రూ అండి. మళ్ళీ ఒకసారి మీకు శారీ రోలింగ్ మిషన్ గురించి చెప్పగలుగుతున్నానండి. ఇప్పుడు బేసిక్గా దీంట్లో 2 మోడల్స్ ఇస్తానండి. ఒకటి అందరు మాట్లాడినట్టు సరేనా 18 ఇంచెస్ మనము సర్క్యులర్గా తీసుకున్నామంటే అది 400 డయామీటర్ అంటామండి. నెక్స్ట్ సైజ్ 24 ఇంచెస్ మనం సర్క్యులర్గా తీసుకున్నామంటే 600 డయామీటర్ అంటామండి. బేసిక్గా శారీ మనకి ట్రావెల్ అవుతుంది ఈ రోలర్ పైన అండి. సో ఎంతసేపు మీరు శారీ రోలర్ పైన ఉంటుందో అంత నీట్ ఫినిషింగ్ వస్తుందండి. పాయింట్ నెంబర్ 1. సెకండ్, బేసిక్గా మనం వేసేది తడి బట్ట అండి. సో తడి బట్ట మనం ఈ రోలర్ పైన వేసినప్పుడు అది తుప్పు పడకుండా దీనిపైన మేము 0.5 మైక్రాన్ ప్లేటింగ్ ఇస్తాము. అట్లాంటి మీ రోలర్ లైఫ్ ఒక 10 to 15 ఇయర్స్ వస్తుందండి. ప్లీజ్ కమ్ సార్. దీంట్లో మనము 2 మోడల్స్ ఇస్తామని చెప్పినాము. ఒకటి గ్యాస్ ఆపరేటెడ్ మోడల్ అండ్ ఇంకొకటి ఎలక్ట్రిక్ హీటర్స్ మోడల్. ఇది పైన ఉన్నది చూడండి, ఇది హీటర్ మోడల్. సో ఇప్పుడు ఎవరన్నా వచ్చి డైరెక్ట్ ఇక్కడ గ్యాస్ ఆన్ చేసిందంటే మన మిషన్లో గ్యాస్ అని ఒకటి డైరెక్ట్ పాస్ కాదు అండి. మీకు చూపిస్తాను, లాస్ట్ టైం కూడా మీకు చూపించినాను. దీన్ని సాల్నట్ వాల్ అని చెప్తాం సార్. సో బేసిక్గా ఇప్పుడు మనం అక్కడ రెగ్యులేటర్ ఆన్ చేస్తూ కూడా మన మిషన్లో గ్యాస్ అని ఒకటి డైరెక్ట్ పాస్ కాదు. ఎందుకంటే సామాన్యంగా ఎవరైనా వాడండి సార్, లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి, గ్యాస్కి ఒకటి సేఫ్టీ మనం ఇస్తున్నాం ఇక్కడ. సో అంటిల్ అన్లెస్ మనం స్విచ్ చేస్తేనే బర్నర్ అని ఒకటి ఆన్ అవుతుంది. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి. యూజర్ ఫ్రెండ్లీ మిషన్ అండి. ఎవరన్నా బేసిక్గా ఒక సింపుల్ హ్యూమన్ బీయింగ్ వచ్చి మిషన్ని ఆన్ ఆఫ్ చేయగలుగుతారండి. ఇది స్టార్ట్ బటన్ అండి. బేసిక్గా నొక్కినంటే మిషన్ మొత్తం ఆన్ అయిపోతుంది, పవర్ ఆన్ అవుతుంది దీంట్లో. దాని తర్వాత ఏదైతే మీకు నేను చెప్పినానో సాల్నట్ వాల్ అని ఈ స్విచ్ ఉంటుంది, ఇగ్నిషన్ స్విచ్. మీరు ఎప్పుడైతే మీరు ఈ స్విచ్ చేస్తారో అప్పుడు మీకు డైరెక్ట్ బర్నర్ అని ఒకటి ఇక్కడ ఆన్ అవుతుందండి. ప్లీజ్ కమండి, ఇక్కడ చూపిస్తాను. దీని లోపల మీకు ఫైర్ అవుతుందండి. అట్లంటే మీ బర్నర్ ఆన్ అయిపోయింది. సో మీరు మాన్యువల్గా ఏం చేసేది అవసరం ఉండదండి. సో ఏదైతే ఉన్నది సింపుల్ స్విచ్ చేసిందంటే లోపల మీకు ఇగ్నిషన్ అని ఆన్ అవుతుంది. దీన్ని ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అని చెప్తామండి. మిషన్ పైన సెన్సర్ అని ఒకటి కనెక్టెడ్ ఉంటుందండి. ఇక్కడ ఈ సెన్సర్ వల్ల మీకు ఇక్కడ టెంపరేచర్ అని ఒకటి కనిపిస్తుంది. ఇది టెంపరేచర్ ఎంత డిగ్రీ ఉన్నదని ఇక్కడ చూపిస్తుంది. బేసిక్గా మనకి శారీస్ ఏమేమి వస్తుందండి, సిల్క్ కానివ్వండి, షిఫాన్ కానివ్వండి, పాలిస్టర్ కానివ్వండి, లేదా కాటన్ శారీస్ కానివ్వండి, గద్వాల్ శారీస్ కానివ్వండి, లేదా బనారస్ శారీస్ కానివ్వండి. సో మనకి ఎంత టెంపరేచర్ కావాలి, ఎందుకంటే పాలిస్టర్ అందరికన్నా తక్కువ టెంపరేచర్ తీసుకుంటుంది. సో మనం ఒక 60 డిగ్రీ లేకుంటే 80 డిగ్రీ సెట్ చేసుకున్నామా, ఈ టెంపరేచర్ వచ్చినాక బేసిక్గా గ్యాస్ అని ఒకటి డిస్కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత చల్లగా అయినాక రోలర్ ఎప్పుడైతే చల్లగా అవుతుందో మళ్ళీ గ్యాస్ అని ఒకటి మళ్ళీ ఆన్ అయిపోతుంది. సో ఆన్ ఆఫ్ మిషన్ చేసుకుంటుంది. మీరు మాన్యువల్గా ప్రతిసారి వెళ్ళేసి సిలిండర్ని ఆఫ్ లేకుంటే ఆన్ చేసేది అవసరం లేదండి. బేసిక్గా దీనిపైన ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్, అట్లంటే బేసిక్గా మీకు ప్లెయిన్ శారీస్ కానివ్వండి, వర్క్ శారీస్ కానివ్వండి, కుందన్ శారీస్ కానివ్వండి, మిర్రర్ వర్క్ శారీస్ కానివ్వండి, హెవీ బాల్ శారీస్ కానివ్వండి, ఇలాంటిది శారీస్ మీకు ఎప్పుడు డ్యామేజెస్ కాదండి. బేసిక్గా ఈ రోలర్ స్పెషలైజేషన్ ఏదైతే చెప్పినామో మేము దీన్ని 0.5 మైక్రాన్ వాడతామండి. ఇట్స్ లైక్ టెఫ్లాన్ కోటింగ్. ఇప్పుడు ఇంట్లో మీరు టెఫ్లాన్ కోటింగ్ ప్యాన్స్ ఏదైనా వాడతారు, నాన్ స్టిక్ ప్యాన్స్, దానిపైన మనది ఏమంటారు ఏదైనా కర్రీ అయితే అంటుకోదు కదండి. సిమిలర్గా ఏ హీటింగ్ ఉంటే కూడా ఈ రోలర్ పైన మీ బట్ట అని ఒకటి 100% డ్యామేజెస్ కాకుండా బయటికి ఐరనింగ్ అయి వచ్చేస్తుందండి. అండ్ ఈ మిషనరీలో 1 HP క్రాంప్టన్ లేదా హేవెల్స్ మోటార్ వాడతాము. అట్లంటే మీ ఎఫిషియన్సీ గురించి ఇవాళ ఒక 4 hours, 6 hours, 8 hours లేదా 12 hours టు కంటిన్యూ 16 hours మీరు మిషన్ రన్ చేయాలంటే కూడా ఈ మిషన్ పైన మీరు రన్ చేయొచ్చు. మీరు గంటకి 1 యూనిట్ పవర్ కన్సంప్షన్ ఉంటుంది. అండ్ ఒక కమర్షియల్ సిలిండర్ పైన మీరు దాదాపు ఒక 500 to 550 శారీస్ తీసుకోవచ్చు. ఎందుకు ఈ కాన్ఫిడెన్స్గా చెప్తున్నామంటే దీనిపైన మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆటోమేషన్ ఇస్తాము. అట్లంటే మిషనరీ ఆన్ ఆఫ్ ఇదే అవుతుంది. వేడెక్కినాక మిషన్ గ్యాస్ కానివ్వండి ఎలక్ట్రిక్ కానీ డిస్కనెక్ట్ అవుతుంది, చల్లగా అయినాక మళ్ళీ ఆన్ అవుతుంది. సో ఆన్ ఆఫ్ మిషనరీ చేస్తుందండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు మాన్యువల్గా ప్రతిసారి సిలిండర్ కానివ్వండి లేకుంటే హీటింగ్
ఎలక్ట్రిక్ హీటింగ్ ఆఫ్ చేసేది అవసరం లేదండి. ఇది కంప్లీట్ ప్లాస్టిక్ శారీ అండి, దీనిపైన ప్లాస్టిక్ వర్క్ ఉన్నది. సో ఏ హీటింగ్ అన్నా కూడా మీకు ప్లాస్టిక్ కానివ్వండి లేదా దీనిపైన కుందన్స్ ఉంటే కూడా లేకుంటే బాల్ వర్క్ ఉంటే కూడా మీకు ఎలాంటిది డ్యామేజెస్ ఉండదు అండి శారీస్ పైన. సో మీకు ఒక డెమో ఇస్తానండి శారీస్ ఎలా ఇవ్వాలని. అండ్ ప్లీజ్ కమ్ డౌన్ టు అవర్ ఆఫీస్, మీకు కంప్లీట్ లైవ్ డెమో అని ఒకటి ఇవ్వగలుగుతామండి మేము ఇక్కడ. శారీస్ మీరు వేసేటప్పుడు బేసిక్గా ఈ విధంగా అట్లా అంటే చుంగు అంటాము, ఈ చుంగు టు చుంగు పట్టుకోవాలండి. దాని తర్వాత సెకండ్ ఫేజ్ లో మీరు శారీ ఈ విధంగా వేసేసుకొని ఈ ఏదైతే పైప్ 2 పైపులు చూస్తున్నారో ఈ పైప్ కింద నుంచి తీసుకోవాలా. ఈ పైప్ ఎందుకు ఇస్తామంటే అండి శారీ మనం ఎప్పుడైతే టెన్షన్ ఇస్తామో శారీకి అంత నీట్ ఫినిషింగ్ అని ఒకటి వస్తుంది సార్ మనకి. సింపుల్ యూజర్ ఫ్రెండ్లీ మిషన్ అండి. బేసిక్గా మీరు చేసేది ఏం లేదండి, ఇది ఒక హెవీ వర్క్ శారీ అండి. దీనిపైన మీకు కంప్లీట్ ప్లాస్టిక్ వర్క్ ఫినిషింగ్ అయి ఉన్నది శారీ పైన. సో మనం రోలర్ పైన వేస్తే కూడా మనకి ఎలాంటిది డ్యామేజెస్ ఉన్నదండి ఈ శారీ పైన. కాంపౌండ్ సో ఈ విధంగా మీరు శారీ పెట్టేసి సింపుల్ ఇక్కడ ఫార్వర్డ్ స్విచ్ చేసుకుని ఇది మనము కంట్రోల్ అంటాం సార్. సో మీకు ఎంత డ్రమ్ది స్పీడ్ కావాలా అంత స్పీడ్ పెట్టచ్చు మీరు. దాని తర్వాత మెల్లగా ఈ విధంగా మీరు శారీ వేసుకొని పోయినారంటే ఏం లేదండి, స్ప్రే ఒకటి ఆన్ చేసుకోవాలా. సో మీకు వాటర్ అని ఇలా ఈ విధంగా మీకు వాటర్ కానివ్వండి మీ పాలిషింగ్ కెమికల్ కానివ్వండి ఆ విధంగా మీకు పడుతుందండి. ఈ విధంగా మీకు శారీ ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ ట్రావెల్ అవుతుందండి. అండ్ శారీ మీరు ఎంత నీట్ గా వదులుతారో మీ ఫినిషింగ్ అన్న ఒకటి నీట్ గా వస్తుందండి మీకు. శారీ మీరు ఇంకా చూడొచ్చండి, మీ ఫినిషింగ్ మీకు కనిపిస్తుందండి మీకు. ప్లీజ్ కమండి ఇంకా చూపిస్తాను మీకు శారీ ఏ విధంగా వస్తుందండి. చూడండి మీకు శారీస్ ఎలాంటి డ్యామేజెస్ కాకుండా ఈ విధంగా మీకు 100% క్వాలిటీ ఫినిషింగ్ అన్న కూడా వస్తుంది సార్ మన మిషనరీలో. సో 400 డయామీటర్ రోలర్ గురించి మనం మాట్లాడుతున్నామంటే అది 100% ఫినిషింగ్ ఇస్తుందంటే 600 డయామీటర్ రోలర్ సైజ్ పైన మీకు 150% ఫినిషింగ్ వస్తుందండి. సో శారీ అన్న ఒకటి ట్రేలో ఒకటి కలెక్ట్ అవుతుంది. దీనిపైన మీరు శారీ కలెక్ట్ చేసుకున్నాక నాణ్యంగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి. బేసిక్ గా శారీ రోలింగ్ మిషన్ పైన మనం చేస్తున్న ప్రాసెస్ ఒకటి బేసిక్ గా మనం రోలింగ్ అంటామండి. ఎప్పుడైతే మీరు ఉట్టి వాటర్ స్ప్రే చేసుకొని మిషన్ పైన పంపిస్తారో దాన్ని ఉట్టి రోలింగ్ అంటామండి. నెక్స్ట్ ఫేజ్ శారీ ఒక 2 months 3 months మనం కబర్లో పెట్టినాం అనుకోండి అది బేసిక్ గా డల్ అయిపోతుంది, దాన్ని మళ్ళీ బ్రైట్నెస్ తీసుకురావాలంటారు. దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ పాలిషింగ్ అండి. సో పాలిషింగ్ ఎలా చేయాలా, ఏం కెమికల్ కలపాలా దాంట్లో లేకుంటే ఏం వాడాలా అది మా కంపెనీతో అసోసియేట్ అయితే మీకు చెప్తామండి. సో బేసిక్గా ఎప్పుడైతే వాటర్ డైల్యూషన్తో పాలిషింగ్ కెమికల్ తీసుకొని మీరు ఎప్పుడైతే మీరు శారీ లోపటేస్తారో దట్ ఈస్ కాల్డ్ పాలిషింగ్. సో ఆటోమేటిక్ మీకు రోలింగ్ కానివ్వండి పాలిషింగ్ కానివ్వండి. థర్డ్ స్టేజ్ మనం మాట్లాడుతున్నాము అట్లా అంటే బేసిక్గా ఏమున్నది గంజేసి ఐరనింగ్ అంటాము. గంజేసి ఐరనింగ్ కూడా ఆటోమేషన్తో ఇస్తామండి. అట్లంటే 2 క్యాన్స్ ఇస్తామండి. దీంట్లో ఇక్కడ మీరు చూసినట్టు ఇక్కడ 2 నాజిల్స్ ఉన్నాయండి. ఒకటి 0.5 నాజిల్ అండ్ ఇంకోటి 3.5 నాజిల్. ఏదైతే మనం 0.5 నాజిల్ అంటున్నామో అది 0.5 నాజిల్ మీరు వాటర్ స్ప్రే లేదా పాలిషింగ్ గురించి ఇస్తామో, గంజి గురించి మనము 3.5 నాజిల్ ఇస్తాము. ఎందుకంటే ఆ ఫ్లో ఎఫిషియన్సీ ఎప్పుడైతే ఉన్నదో మీకు శారీ మన స్టార్చ్ ఐరనింగ్ అనే ఒకటి చాలా 100% నీట్గా వస్తుంది. ఇదే శారీ మీకు చూపిస్తానండి అవుట్పుట్ ఎలా వచ్చిందండి. ప్లీజ్ కమ్. సో ఈ విధంగా మీకు శారీస్ ఎలాంటి డ్యామేజ్ కాకుండా 100% మీకు రోలింగ్ కానివ్వండి ఐరనింగ్ కానివ్వండి లేదా గన్ చేసి ఐరనింగ్ చేస్తే కూడా మనకి శారీ అని ఇలా నీట్గా వస్తుందండి. ఈ విధంగా మీకు శారీ అనేది ఒకటి 100% అవుట్పుట్ ఫినిషింగ్ వస్తుంది సార్. సో బేసిక్గా రోలింగ్ కానివ్వండి పాలిషింగ్ కానివ్వండి లేదా గన్ చేసి ఐరనింగ్ చేస్తే కూడా మన మిషన్ పైన 100% ఫినిషింగ్ వస్తుంది. అండ్ వీఆర్ వెరీ మచ్ స్పెషలైజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ శారీ రోలింగ్ మిషన్. ఏదైతే మోడల్ అన్నానో 400 డయామీటర్ రోలర్ సైజ్ కానివ్వండి
లేదా 600 డయామీటర్ రోలర్ సైజ్ కానివ్వండి, గ్యాస్ మోడల్ కానివ్వండి, లేదా ఎలక్ట్రిక్ మోడల్ కానివ్వండి. అర్బన్ లాండ్రీ హబ్ కంపెనీ స్పెషలైజేషన్ ఇన్ శారీ ఐరనింగ్ మిషన్ ఆర్ శారీ రోలింగ్ మిషన్. ఏ విధంగా మీకు ఆప్షన్ ఇచ్చినానండి ఇక్కడ నేను, ఒకటి బేసిక్గా డ్రమ్ సైజ్ 400 డయా డ్రమ్ సైజ్, లేదంటే 600 డయా డ్రమ్ సైజ్. దాని తర్వాత స్పెషలైజేషన్ మనము సాలిడ్ వాల్ గురించి చెప్పినాము. అట్లంటే మిషనరీ ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ ఎక్విప్మెంట్ చేస్తుంది, మీరు మాన్యువల్గా చేసేది ఏం అవసరం లేదు. వీఆర్ వెరీ మచ్ స్పెషలైజేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ శారీ ఐరనింగ్ మిషన్. లాస్ట్ ఫీచర్ మీకు చెప్పగలుగుతాను, ప్లీజ్ కమ్. దీన్ని న్యూమాటిక్ మోడల్ అని మార్చినామండి. రండి సార్ ఇక్కడ. దీన్ని ఎయిర్ సిలిండర్ అంటారండి. సో చాలా మందికి కన్సర్న్ ఉంటుంది కి బెల్ట్ ఒక్కదికి సాగుతుంది, అప్పుడు ఏం చేయాలని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో బేసిక్గా ఈ ఎయిర్ సిలిండర్ ఏదైతే చూస్తుంటారో మీరు, ఇది ఆటో అడ్జస్ట్ అయిపోతుంది. సో ఆటో అడ్జస్ట్ అయిన వల్ల మీ బెల్ట్ అలైన్మెంట్ అని ఒకటి ప్రాపర్గా ఉంటుందండి. దిస్ యూనిట్ టు కనెక్ట్ టు ఎయిర్ కంప్రెసర్ కనెక్ట్ చేసుకుండా మీ అలైన్మెంట్ అని ఒకటి ప్రాపర్గా ఉంటుంది. అండ్ మీ వర్కింగ్ ఒక 8 hours to 12 hours to 14 hours కన్సిస్టెంట్గా మీరు రన్ చేయొచ్చండి మిషనరీ పైన. దిస్ ఇస్ ఆ స్పెషలైజేషన్. ఫస్ట్ కంపెనీ టు మ్యానుఫ్యాక్చర్ ఆటోమేటిక్ మెషిన్ అట్ ద సేమ్ టైం న్యూమాటిక్ మోడల్ ఇన్ హైదరాబాద్. బేసిక్గా శారీ రోలింగ్ మిషన్ గురించి మాట్లాడినాము. దీని తర్వాత మన అక్కడ ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటుంది, లాండ్రీ ఎక్విప్మెంట్స్ అంటే ఒక వాషింగ్ మిషన్, దాని తర్వాత స్పిన్నర్, దాని తర్వాత డ్రైయర్, డ్రై క్లీనింగ్ మిషన్ అండ్ ఫ్లాట్ వర్క్ ఐరనింగ్ మిషన్. ఇదంతా మళ్ళీ మీకు చూపిస్తానండి నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో వాచ్ చేసిన దానికి. మీకు ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కింద నంబర్ స్క్రోలింగ్ అవుతుంది కదా, ఆ నంబర్ పైన మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. లేదా మీ బెటర్ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి ఆఫీస్ వస్తే మీకు పూర్తిగా ఇక్కడ డెమో ఇవ్వబడుతుందండి.